తెలంగాణ క్లాస్ 10 స్టూడెంట్స్ ఐ నో ఎగ్జామ్స్ అనేటువంటి చాలా దగ్గరకు వచ్చాయి. మీ దగ్గర టైం లేదు. మీ టైం వేస్ట్ చేయకుండా మనం స్ట్రైట్ గా పాయింట్ లోకి వెళ్ళినట్టయితే పిల్లలు మీకు క్లాస్ 10th కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ నుంచి ఫస్ట్ 2 క్వశ్చన్స్ అనేటువంటివి పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్. అంటే మీకు ప్యాసేజెస్ అనేటువంటివి ఇస్తాడు రా పిల్లలు. ఆ ప్యాసేజెస్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తారు. వాటికి మనం ఆన్సర్ రాయాలి రా పిల్లలు. మీరు కొన్ని ఈజీ ట్రిక్స్ ని కనుక ఫాలో అయినట్టయితే పిల్లలు మీరు ఈజీగా ఫస్ట్ 2 ప్యాసేజెస్ నుంచి వచ్చేటువంటి 8 క్వశ్చన్స్, ఫస్ట్ 2 ప్యాసేజెస్ నుంచి మీకు 8 క్వశ్చన్స్ అనేటువంటి వస్తారా పిల్లలు. మీకు ఫస్ట్ ప్యాసేజ్ నుంచి 4 క్వశ్చన్స్, సెకండ్ ప్యాసేజ్ నుంచి 4 క్వశ్చన్స్, మొత్తం 4 3s 12, మనకి మొత్తం 8 క్వశ్చన్స్ కి 24 మార్క్స్ అనేటువంటి పిల్లలు మీకు ఫస్ట్ 2 ప్యాసేజెస్ నుంచి వస్తాయి. మీరు కొన్ని సింపుల్ ట్రిక్స్ ని కనుక ఫాలో అయినట్టయితే. సో ఆ ట్రిక్స్ ఏంటి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం రా పిల్లలు. సో కాన్సన్ట్రేట్ గా వినండి రా పిల్లలు. రైట్, ఓకే. సో ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దానికంటే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేటువంటి చెప్పాలి రా పిల్లలు. మీకు ఫస్ట్ ప్యాసేజ్ అనేటువంటిది పిల్లలు మీకు ఏ రీడింగ్స్ బేస్ చేసుకొని వస్తాయి రా పిల్లలు. మీకు టెక్స్ట్ బుక్ లోపల 8 ఏ రీడింగ్స్ అనేటువంటివి ఉన్నాయి రా పిల్లలు. ఈ 8 ఏ రీడింగ్స్ లో నుంచి రా పిల్లలు మీకు ఏది ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉందంటే పిల్లలు మనకి ఒకటి యాటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్, ద జర్నీ, దాని తర్వాత మై చైల్డ్హుడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, జమైకాన్ ఫ్రాగ్మెంట్. సో ఈ 4 నుంచి పిల్లలు మీకు ఏదో ఒకటికి రావడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్. సార్ మిగిలినవి ఇంపార్టెంట్ కావా అంటే పిల్లలు వెరీ రేర్ రా పిల్లలు. సో మిగిలిన వాటి గురించి కూడా అడుగుతున్నాడు, బట్ చాలా తక్కువ రా పిల్లలు. సో మై డే స్టూడెంట్స్, సో వీటిని ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే పిల్లలు సో మీకు ఖచ్చితంగా ఫస్ట్ ప్యాసేజ్ అనేటువంటిది ఈ 4 నుంచే రావడానికి ఛాన్స్ అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ విషయం. ఇకపోతే పిల్లలు మీకు సెకండ్ ప్యాసేజ్ రా పిల్లలు. సో అది మనకి బి రీడింగ్ అండ్ సి రీడింగ్ నుంచి మనకి ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంది రా పిల్లలు. ఓకేనా. సో సెకండ్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి వస్తే ఏ రీడింగ్ నుంచి రాదు, సి రీడింగ్ అదే విధంగా బి రీడింగ్ నుంచి వస్తారు పిల్లలు మనకి. సార్ మరి చాలా ఉన్నాయి కదా మనకి బి రీడింగ్స్ అండ్ సి రీడింగ్స్. సో మరి అన్ని చదవాలంటే అవసరం లేదు రా పిల్లలు. సో మీరు ఎక్కువగా సి రీడింగ్ పైన ఫోకస్ చేయండి రా పిల్లలు. బట్ చాలా తక్కువగా మనకి బి రీడింగ్ పైన అడుగుతున్నాడు. సి రీడింగ్ నుంచి మనకి మోస్ట్ 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 ఇంపార్టెంట్ సి రీడింగ్స్ ఏంటంటే పిల్లలు మనకి ఇదిగో వాట్ ఈస్ మై నేమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రా పిల్లలు. ఇక్కడ నుంచి ప్యాసేజ్ రావడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఏ టేల్ ఆఫ్ 3 villages, అదే విధంగా ఏ ట్రిబ్యూట్, దెన్ ద బ్రేవ్ పోర్టర్, దెన్ ఐ విల్ డూ ఇట్. సో ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్ సి రీడింగ్స్ మోస్ట్లీ there are 90% of the chances. సో ఈ 5 నుంచే మీకు సి రీడింగ్ లోపల నుంచి ఏదో ఒకటి రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి తప్పిదారిపోతే మాయా బజార్ లేదంటే మనకి స్టోరీడ్ హౌస్ పార్ట్ 2 ఇక్కడ నుంచి రావడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి రా పిల్లలు. ఓకేనా. సో మోస్ట్లీ 90% ఇవి, బట్ సమ్ టైమ్స్ ఇక్కడ నుంచి కూడా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, అడగచ్చు అక్కడ నుంచి రాకపోయినట్టయితే. సో ఇవి చదువుకుంటే ఇక్కడ నుంచి మీరు ప్యాసేజెస్ కనుక చదువుకున్నట్టయితే పిల్లలు సో వెరీ సింపుల్ గా మీరు ప్యాసేజ్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయవచ్చు. రైట్ ఎవ్రీబడి. ఓకే. సో ఇంపార్టెంట్ ప్యాసేజెస్ గురించి మనం చెప్పుకున్నాం రా పిల్లలు. ఇకపోతే ట్రిక్ గురించి మనం మాట్లాడినట్టయితే పిల్లలు ఫస్ట్ ఇంపార్టెంట్ 1 ఏంటంటే పిల్లలు చాలా మంది ఏమనుకుంటారంటే మైండ్ లోపల కొంచెం అపోహ ఉంటది, పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్సే కదా మనకి. సో పారాగ్రాఫ్ కింద 4 క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తారు. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ పారాగ్రాఫ్ లోనే ఉందనుకుంటారు. సో పప్పులో కాలేసినట్టే అది పెద్ద పొరపాటు రా పిల్లలు. పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ మాత్రమే మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. పారాగ్రాఫ్ లో నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు ఒక క్వశ్చన్ కి. మిగిలిన 3 క్వశ్చన్స్ కి మనకి హింట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు పారాగ్రాఫ్ లోపల, కంప్లీట్ ఆన్సర్ అనేటువంటిది ఉండదు. ఆ హింట్స్ ని పట్టుకొని మనమే ఓన్ గా ఆన్సర్ అనేటువంటిది రాయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో. రైట్. సో ది మైండ్ నుంచి ఫస్ట్ తీసేసేయండి రా పిల్లలు. రైట్, ఓకే. సో ఫస్ట్ పిల్లలు ట్రిక్ ఏంటంటే మీరు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 2 క్వశ్చన్స్ పారాగ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి పిల్లలు సో అది ఫస్ట్ పారాగ్రాఫ్ అయినా కావచ్చు, సెకండ్ పారాగ్రాఫ్, ఫస్ట్ ప్యాసేజ్ సెకండ్ ప్యాసేజ్ ఏదైనా కావచ్చు పిల్లలు. మీరు ప్యాసేజ్ ని ఫస్ట్ చూడగానే ఫస్ట్ మీరు ప్యాసేజ్ కాదురా పిల్లలు చదవాల్సింది ప్యాసేజ్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఫస్ట్ చదవండి. క్వశ్చన్స్ ని చదివి క్వశ్చన్స్ యొక్క మీనింగ్ ని అర్థం చేసుకోండి. ఓకేనా. సో క్వశ్చన్ పేపర్ చూడగానే ప్యాసేజ్ చూడగానే ఫస్ట్ ప్యాసేజ్ కింద అడిగేటువంటి క్వశ్చన్స్ ని చదివి ఆ క్వశ్చన్స్ మీనింగ్ ని అర్థం చేసుకోండి. అండ్ ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు రీడ్ ద ప్యాసేజ్ కేర్ఫుల్లీ. క్వశ్చన్ చదివిన తర్వాత ప్యాసేజ్కి వెళ్ళాలి.
డైరెక్ట్ క్వశ్చన్స్ కి ప్యాసేజ్ లో ఆన్సర్ వెతకండి, అలా అయితే టైం పడుతుంది. ఓకేనా, నువ్వు ప్యాసేజ్ చదవలే కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. 2 నుంచి 3 సార్లు మీకు అర్థమయ్యేంత వరకు ప్యాసేజ్ ని చదవాలి. క్విక్ గా చదవండి, క్విక్ గా చదివి ఈ ప్యాసేజ్ ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత దెన్ కమ్ టు క్వశ్చన్ అగైన్. ఫాస్ట్ గా చేయాలి రా పిల్లలు, ఇది టైం మేనేజ్మెంట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎవ్రీబడి. ఓకేనా, అరకాస్ తిరకాస్ ఇంగ్లీష్ నాకు తెలుసు కష్టంగానే ఉంటుంది, మాట్లాడడం కష్టం కావచ్చు, అట్లీస్ట్ మీరు చదవడం అయితే ఈజీనే కదా పిల్లలు, చదివి అర్థం చేసుకోవడం మనకి కష్టమేం కాదు కదా పిల్లలు. చలో, సో చదవాలి, అర్థం చేసుకోవాలి. దాని తర్వాత పిల్లలు క్వశ్చన్ 4 క్వశ్చన్ లో ఒకటే క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం మనకి ప్యాసేజ్ లో ఉంటుంది. సో లేట్ చేయకుండా ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని ఫటాఫట్ రాసేసేయండి. రాసేసిన తర్వాత పిల్లలు నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా పిల్లలు, మనకి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాసేటప్పుడు ఆల్వేస్ రిమెంబర్ 3 మార్క్స్ క్వశ్చన్. మీకు గైడ్ లైన్స్ లో ఉంటుందిరా పిల్లలు, ఇవ్వరు మీకు పుస్తకం లోపల, అంటే క్వశ్చన్ పేపర్ లోపల ఖచ్చితంగా 3 నుంచి 4 లైన్లోనే ఆన్సర్ రాయాలి. ఎక్కువ రాయకండి, తక్కువ రాయకండి. తక్కువ రాస్తే మార్కులు కట్ అవుతాయి, ఎక్కువ రాసినా కూడా గ్రామటికల్ మిస్టేక్స్ పోవచ్చు, మార్క్స్ ఫుల్ గా పడకపోవచ్చు. వీడికి ఏం తెలీదు అందుకని ఇంత పేజీలు రాసేస్తున్నా అనుకోవచ్చు. 3 మార్క్స్ కి కాబట్టి మీరు మినిమం అంటే ఖచ్చితంగా 3 సెంటెన్స్ రాయాలి. నీకు మరీ 3 సెంటెన్స్ లో కుదరకపోయినట్టయితే 4 సెంటెన్స్, మాక్సిమం 4.5, 5, అంతకు మించి అస్సలు వెళ్ళకండి. 3 అంటే 3, మాక్సిమం 4, 5, ఇక అది కూడా బాగా ఎక్కువ. సో అంతకన్నా ఎక్కువ అస్సలు రాయకండి రా పిల్లలు. రైట్ మై డియర్ స్టూడెంట్స్? అచ్చా సార్, ఓకే. సో ఒక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పారాగ్రాఫ్ ఉంటుంది, అది రాసేస్తారు. మిగిలిన 3 క్వశ్చన్స్ కి రా పిల్లలు మీరు చదివేటప్పుడే, ఓకేనా, సో ఏం చేస్తారంటే పారాగ్రాఫ్ లోకి వెళ్ళి ఆ హింట్స్, ఆ క్వశ్చన్స్ మీకు అర్థమైతే కదా ఆ క్వశ్చన్ ఏంటి, దాని మీనింగ్ ఏంటి, ఓకేనా, దానికి హింట్ పారాగ్రాఫ్ లో ఇస్తారు కదా, ఆ హింట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని పిల్లలు ఇంకొకసారి చదవండి. సో దట్ మీకు అర్థమవుతుంది. ఆ హింట్ ని బట్టి దానికి ఏం ఆన్సర్ రాయాలి అనే దానికి మీకు కొంచెం ఐడియా వస్తుంది. రైట్, ఆ ఆన్సర్ రాసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే పిల్లలు, మీరు ఖచ్చితంగా ఆన్సర్ అనేది పిల్లలు మస్ట్ అండ్ షుడ్ క్వశ్చన్ కి రిలవెంట్ గా ఉండాలి. సంబంధం లేని ఆన్సర్ అస్సలు రాయొద్దురా పిల్లలు, ఓకేనా. క్వశ్చన్ కి రిలేటెడ్ ఉన్న ఆన్సర్ మాత్రమే రాయాలరా పిల్లలు, ఓకేనా. ఈవెన్ సార్ నాకు ఏం రాదు, నాకు ఇంగ్లీష్ కూడా ఏం అర్థం కాదు, ఏదో రాసి పాస్ అవ్వాలి అనుకున్నా కూడా ప్యాసేజ్ ఒకసారి చదివితే మీకు కొంచెం ఐడియా వస్తుంది రా నాన్న, అట్లీస్ట్ కొంచెం ఐడియా వస్తుంది. నువ్వు ఎంత డల్లర్ అయినా కూడా, అసలు బుక్ ముట్టకపోయినా కూడా నీకు ఐడియా వస్తుంది. సో క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ రాయాలి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ పిల్లలు రైట్ 3 to 4 సెంటెన్స్ చెప్పాను కదా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు మెయింటైన్ గ్రామర్, ప్రాపర్ గా గ్రామర్ మెయింటైన్ చేయాలి. అంటే క్వశ్చన్ ఏ టెన్స్ లో ఇస్తాడు, ఏ టెన్స్ లో ఇచ్చాడు, సింపుల్ ప్రెజెంట్ లో ఇస్తే ఆన్సర్ సింపుల్ ప్రెజెంట్ లోనే రాయాలి. ఒకవేళ సింపుల్ పాస్ట్ లో, పాస్ట్ టెన్స్ లో మనకి క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లోనే రాయాలి. టెన్సెస్ అనేటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్, గ్రామర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రా మనకి. ఓకే, యూ హ్యావ్ టు యూజ్ కరెక్ట్ గ్రామర్. అండ్ దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పంక్చువేషన్స్. ఫస్ట్ లెటర్ రాస్తున్నాం కదా, క్యాపిటల్, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ ఉండాలి రా మనకి. అదే విధంగా ఎక్కడ క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, ఎక్కడ స్మాల్ లెటర్ యూజ్ చేయాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కడ కామా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, అండ్ దీస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో కామాలు, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు, అదే విధంగా క్యాపిటల్ లెటర్స్, ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే మీకు ఈ 4 కి 4 మార్క్స్ అంటే పడడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి రా మనకి. అంటే 3 కి 3 మార్క్స్ పడడానికి ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి మనకి. ఇవన్నీ మనం ప్రాపర్ గా మెయింటైన్ అనేటువంటివి చెయ్యాలి ఎట్ ఎనీ కాస్ట్. రైట్ ఎవ్రీబడి? సార్ మీరు చెప్పారు కదా సార్, ఇదిగో ఏ రీడింగ్స్ ఇంపార్టెంట్, ఏ చాప్టర్ నుంచి అనేటువంటివి, ఇదిగో ఇవి పిల్లలు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లోపల పిల్లలు మీకు ఇంపార్టెంట్ ఏ రీడింగ్స్ కి సంబంధించినటువంటి ఒక PDF అటాచ్ చేశాను. ఆ లింక్ ని క్లిక్ చేయండి రా పిల్లలు. డైరెక్ట్ గా PDF కనిపించదు, నీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని కనిపిస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే మీరు PDF ని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆల్రెడీ మీరు ఒకసారి ఎంటర్ చేసి ఉంటే డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన వెబ్సైట్ కాబట్టి అది డైరెక్ట్ గా PDF యాక్సెస్ లేదు కాబట్టి వెబ్సైట్ లో కాబట్టి ఒకసారి మొబైల్ నెంబర్ నుంచి ఎంటర్ చేస్తే PDF ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి ట్రస్టబుల్ మనకి ఏం ప్రాబ్లం లేదు, మన వెబ్సైటే. రైట్, ఓకే. సో ఈ ఇంపార్టెంట్, ఈ చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ ఏవైతే ప్రీవియస్ ఇయర్ లో అడిగారో అండ్ ఈ ఇయర్ రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్, బేసిక్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్ లో పెట్టిన, అక్కడికి వెళ్ళి చదువుకోండి.
దెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఈ ఇంపార్టెంట్ వంటివి కూడా ఓకేనా. సో ప్యాసేజ్ 2 నుంచి సి రీడింగ్ బి రీడింగ్ నుంచి వచ్చేటువంటివి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాసేజెస్ కింద డిస్క్రిప్షన్ లోపల పీడిఎఫ్ ఉంది, అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా చదువుకోండి. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి రా పిల్లలు. సో మనకి ప్యాసేజ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటుంది, దానికి ఆన్సర్ ఎలా రాయాలి, దాని గురించి మీకు కొంచెం ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తాను రా పిల్లలు మనకి ఓకేనా. సో ఇది ప్యాసేజ్ రా పిల్లలు మనకి ఓకేనా. అది ఫస్ట్ కావచ్చు సెకండ్ కావచ్చు. మీరు ప్యాసేజ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే ప్యాసేజ్ ని వెంటనే చదవద్దు, ఫస్ట్ క్వశ్చన్స్ దగ్గరికి వెళ్ళండి. రైట్, అర్థం చేసుకుంది. వాట్ చేంజ్ డిడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ బ్రింగ్స్ ఇన్ నిక్. చూడండి ఇదిగో ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కదా పిల్లలు మనకి, ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్ లో రాయండి. సో మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్ నిక్ లోపల ఏ చేంజ్ తీసుకొచ్చింది అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఐ డిసైడెడ్ టు థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ డూ ఐ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. ఈజ్ ఇట్ అప్లికేబుల్ టు నిక్? ఎక్స్ప్లెయిన్. అచ్చా, సో ఇక్కడ నిక్ ఏం డిసైడ్ అయిందట అంటే అతని దగ్గర ఏదైతే ఉందో దాంతోనే ఆయన సంతోషపడతాడంట. ఏదైతే ఆయన దగ్గర లేదో దాని గురించి ఆయన అస్సలు బాధపడ్డంట, అస్సలు కోపగించుకోడట. మరి ఈ స్టేట్మెంట్ నిక్ చెప్పిండా, నిక్ అప్లికేబుల్ అవుతుందా, ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. నెక్స్ట్ పిల్ల మనకి అకార్డింగ్ టు నిక్ హౌ కెన్ వి ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. నిక్ లాగా ఓకేనా, అకార్డింగ్ టు నిక్ మనకి నిక్ ప్రాస్పెక్టివ్ లో మనం కూడా వెళ్ళినట్టయితే సో మరి మన లైఫ్ లో వచ్చేటువంటి ఛాలెంజెస్ ని మనం ఏంటి పిల్లలు ఓవర్కమ్ చేయొచ్చా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇఫ్ యువర్ నిక్, ఒకవేళ మనమే నిక్ అయితే హౌ డూ యూ ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్. నిక్ అతని లైఫ్ లో వచ్చేటువంటి ఛాలెంజెస్ ని ఒక ఆర్టికల్ ద్వారా చదివి ఇన్స్పైర్ అయిపోయి ఆయన ఫేస్ చేయడం స్టార్ట్ చేసిండు. మరి ఒకవేళ నువ్వే నిక్ అయితే నువ్వెలా ఫేస్ చేస్తావు నీ లైఫ్ లో వచ్చినటువంటి ఛాలెంజెస్ ని అని క్వశ్చన్ అడుగుతున్నాడు. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఒక్కసారి క్వశ్చన్స్ ని చదివి అర్థం చేసుకున్నాం కదా. చలో వీ హ్యావ్ టు గో టు వాట్ మనకి పారాగ్రాఫ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు పారాగ్రాఫ్ ని మినిమం ఒక 2 సార్లు చదవాలి. నేను చదివి ఆల్రెడీ అర్థం చేసుకున్నా కాబట్టి ఓకేనా, మీరు తెలియకపోతే మినిమం 1 నుంచి 2 సార్లు బాగా చదివి అర్థం చేసుకోవాలి. చూడండి మనకి when I was 13 I read a newspaper article about a disabled man who had managed to achieve great things and helped others, said Nick. Nick అంటే ఇదిగో ఇలా కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తి పిల్లలు మీరు చాలా సార్లు ఇన్స్టాగ్రామ్ లోపల యూట్యూబ్ షాప్ లోపల చూసేంటారు మోటివేషనల్ వీడియో లోపల. రైట్, సో నిక్ ఏం చెప్తున్నాడు అంటే జనరల్ గా అయినా చాలా 13 years వయసులో ముందు ఏంటంటే చాలా డిస్కరేజ్ అయ్యి డిమోటివేట్ అయ్యి నేనేంది ఇలా పుట్టాను, నా లైఫ్ ఏంది ఇలా అని చాలా బాధపడేవాడు. కానీ ఆయన 13 years ఓల్డ్ ఉన్నప్పుడు ఆయన ఒక న్యూస్ పేపర్ లోపల ఒక ఆర్టికల్ చదివిండు. ఎవరి గురించి? అతనిలాగే డిసేబుల్డ్ అంగవైకల్యం కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి ఆయన న్యూస్ లో చదివాడు, ఆర్టికల్ లోపల చదివాడు. అది చదివిన తర్వాత ఓకేనా, ఆ పర్సన్ అంగవైకల్యం ఉన్నప్పటికీ కూడా ఆయన లైఫ్ లోపల గ్రేట్ థింగ్స్ అచీవ్ చేశాడు, చాలా మంది కూడా హెల్ప్ చేశాడు. సో మరి న్యూస్ పేపర్ లో చదివినటువంటి ఆ వ్యక్తి చేయంగా లేదు, ఆయన కూడా డిసేబుల్డ్ పర్సన్టే, ఆయన చేయంగా లేదు, నేనెందుకు చేయలేను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ నిక్ లోపల వచ్చింది రా పిల్లలు మనకి. సో అప్పుడు హీ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్ టు గివ్ హోప్ టు అదర్స్. ఆయన ఏం రియలైజ్ అయిందంటే ఆ న్యూస్ పేపర్ చదివిన తర్వాత హీ రియలైజ్డ్ వై గాడ్ హ్యాడ్ మేడ్ అస్ లైక్ దిస్. దేవుడు నన్ను ఎందుకు ఇలా తయారు చేశాడు, ఇలా పుట్టించాడు అంటే వేరే వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడానికి, వేరే వాళ్ళకి హోప్ ని ఇవ్వడానికి నన్ను ఇలా పుట్టించడని ఆయన అనుకుంటున్నాడు. అండ్ ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెడ్ టు మీ. అచ్చా, అండ్ ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ లోపల ఆయన చదివిన స్టోరీ ఏదైతే ఉందో రా పిల్ల మనకి అది చాలా చాలా అతనికి ఒక ఇన్స్పిరేషన్ ని, అంటే ఏంటి పిల్ల మనకి అతనికి మోటివేషన్ ని, ఇన్స్పిరేషన్ ని అతనికి ఇచ్చింది నాన్న. దాని తర్వాత ఆయన ఏం డిసైడ్ అయ్యిందంటే ఆ మోటివేషన్ ని, ఆ శక్తిని, అది ఇచ్చినటువంటి శక్తిని, నమ్మకాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఆయన తీసుకొని పిల్లలు అతని జీవితం మొత్తాన్ని కూడా ఆయన ఏమనుకున్నాడంటే అతని జీవితం మొత్తాన్ని కూడా వేరే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేయడానికి, వేరే వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి నేను యూజ్ చేస్తాను. ఏ విధంగా అయితే ఆ న్యూస్ పేపర్ లో ఉన్న ఒక ఆర్టికల్ అతన్ని ఇన్స్పైర్ చేసిందో అదే విధంగా నేను వేరే వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తాను. ఓకేనా, వేరే వాళ్ళ లోపల ధైర్యాన్ని నింపుతాను అని అతను అనుకున్నాడు అన్న. అండ్
అతను ఏం డిసైడ్ అయ్యిందంటే ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్ అండ్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. అతను ఏం డిసైడ్ అంటే 13 years ముందు వరకు ఆయన లోగా ఫీల్ అయిపోయాడు, డిమోటివేషన్ అయిపోయాడు, డిస్ట్రాక్ట్ అయిపోయాడు, నేనేం చేయలేని అనుకున్నాడు. కానీ అది చదివిన తర్వాత ఆయన ఏం డిసైడ్ అంటే అతని దగ్గర ఏదైతే ఉందో, 2 చేతులు లేకపోతుంది, 2 కాళ్ళు లేకపోతుంది, నాకు మెదడు ఉంది, నాకు కళ్ళు ఉన్నాయి, నాకు ముక్కు ఉన్నాయి, నాకు చెవులు ఉన్నాయి, నేను చేయగలుగుతాను నా దగ్గర ఉన్న వాటితో నేను సంతోషపెడతాను, నా దగ్గర లేని వాటి గురించి అసలు బాధపడను అని ఆయన అనుకున్నాడు ఆ రోజే. అండ్ ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సెడ్ యు నో what the world is right you know that the world is right that I know I have no arms and no legs. అంటే అతన్ని మిర్రర్ లో చూసుకొని, తనని తాను మిర్రర్ లో చూసుకొని ఆయన ఏమనుకున్నాడంటే ఈ ప్రపంచం అంతా నాకు చేతులు లేవు, ఓకే నా వీడికి చేతులు లేవు, వీడికి కాళ్ళు లేవని అందరూ అనుకుంటున్నారు, నిజమే, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా కళ్ళలో ఏదైతే తేజస్సు ఉందో దాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోలేరు, లాక్కోలేరు. వాళ్ళు అనని నాకు చేతులు లేవు, కాళ్ళు లేవు, వాళ్ళు ఎన్నైనా అనుకోని, కానీ నా కళ్ళలో ఉన్న తేజస్సుని వాళ్ళు తీసుకోలేరు. అండ్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో నేను దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలంటే నా దగ్గర ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో, నా దగ్గర ఏదైతే మెదడు ఉందో, ఏదైతే తెలివితేటలు ఉన్నాయో, సో వీటన్నిటిని కూడా నేను ఉపయోగించుకోవడం స్టార్ట్ చేయాలి. అండ్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంగ్త్ అవర్ మనకి కాన్విక్షన్స్, దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్ అండ్ సెడ్నింగ్. అచ్చా, సో ఆయన ఏం చెప్పిందంటే జీవితంలో వచ్చేటువంటి ఛాలెంజెస్ ఏవైతే కష్టాలు ఏవైతే ఉంటాయో అవి మన జీవితంలో మనం కింద పడేయడానికి, మనం తొక్కేయడానికి రావట్లేదు, మన బలాలని, మన స్ట్రెంగ్త్స్ ని ఇంకా పెంచేసి మనల్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి జీవితంలో వస్తున్నాయని ఆయన నీకు చెప్తాడు మనకి. సో ఇలా ఒక్కసారి పారాగ్రాఫ్ చదివిన తర్వాత, ఒక 2 సార్లు 3 సార్లు పారాగ్రాఫ్ చదివి ఇలా అర్థం చేసుకున్న తర్వాత చూడండి మనకి వాట్ చేంజ్ డిడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ బ్రింగ్స్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మనకి పారాగ్రాఫ్ నుంచి చెప్పిన కదా, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ పారాగ్రాఫ్ లో ఉంటుందని. ఏ చేంజ్ తీసుకొచ్చింది? జస్ట్ ఇది మనకి పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం పాస్ట్ టెన్స్ లో ఆన్సర్ రాయాలి, దానికి ఆన్సర్ ఇక్కడే ఉంది. సో మనకి ఆఫ్టర్ రీడింగ్ దిస్ న్యూస్ పేపర్ చదివిన తర్వాత, ఎవరి డిసేబుల్డ్ మ్యాన్ గురించి అయినా న్యూస్ పేపర్ చదివిన తర్వాత పిల్లలు మనకి, సో డిసేబిలిటీ ఉన్నప్పటికీ ఆయన గ్రేట్ థింగ్స్ ని అచీవ్ చేశారు కదా. సో ఇది చదివిన తర్వాత ఆయన ఏం రియలైజ్ అయ్యిండు, ఎవరు నిఖిల్ మనకి ఏం రియలైజ్ అయ్యిండు? ఇట్ వాస్ సో ఇన్స్పిరేషన్ టు మీ దట్ ఐ డిసైడెడ్ మనకి పాస్ట్ టెన్స్ లో కన్వర్ట్ చేయాలి, టు మై లైఫ్ టు ఎంకరేజ్ ద అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ టు మీ. అండ్ ఇది ఇక్కడ వరకు ఇది మొత్తం రాయాలి రాపి వచ్చి మనకి ఇక్కడ ఏం రాసింది మనకి, ఆఫ్టర్ రీడింగ్ అబౌట్ డిసేబుల్డ్ మ్యాన్ హూ అచీవ్డ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్డ్ అదర్స్, నిక్ రియలైజ్డ్. ఇక్కడ ఐ రియలైజ్డ్ ఉంది కదా పిల్లలు, మనకి నిక్ రియలైజ్డ్ అని రాయాలి మనం, రైట్? మనం అతని గురించి రాస్తున్నాం కదా, ఇది స్టోరీ అతని గురించి అతను చెప్పుకున్నాడు, మనం అతని గురించి మనం చెప్పాలి. ఇక్కడ అతని గురించి అతను చెప్పుకుని, ఇప్పుడు మనం అతని గురించి మనం చెప్పాలి, జరిగిపోయింది, సో మనం దాని గురించి చెప్పాలి. నిక్ రియలైజ్డ్ దట్ హిస్ పర్పస్ ఆఫ్ లైఫ్ వాస్, చూడండి మనకి ఇది పాస్ట్ టెన్స్ లో మనం ఉంచుతున్నాం మనం, టు గివ్ హోప్ టు అదర్ అండ్ ఎంకరేజ్ దెమ్ అండ్ హీ ఫౌండ్ ఇన్స్పిరేషన్ ఇన్ ద ఆర్టికల్ అండ్ డిసైడెడ్ టు యూజ్ హిస్ ఓన్ లైఫ్ టు అప్లిఫ్ట్ అండ్ ఎంపవర్ ద పీపుల్ అండ్ జస్ట్ ద ఆర్టికల్ హ్యాస్ డన్ ఫర్ హిమ్. సో ఇది రాపిల్లు మనకి వన్ ఆఫ్ ది వాట్ మనకి క్వశ్చన్ కి ఆన్సర్ రాపిల్లు. జస్ట్ స్మాల్ చేంజెస్ చేసి రాసినాం, బట్ ఈవెన్ ఇక్కడ ఉంది రాసినా కూడా మనకి మార్క్స్ అనేటువంటి పడతాయి, ఎందుకంటే ఆన్సర్ దాంట్లో ఉంది కాబట్టి. సో మిగిలిన క్వశ్చన్ చూడ మనకి ఇదిగో, ఓకేనా? సో ఇది కూడా, దీనికి కూడా ఆన్సర్ పిల్లలు మనకి మోస్ట్లీ క్వశ్చన్ లో హింట్ ఇచ్చిండు, ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్. ఇగో ఇక్కడ ఇదిగో చూడు మనకి, ఇదిగో చెప్పిన కదా ఇంపార్టెంట్ ఏదైతుందో మనం అండర్లైన్ చేసుకోవాలి. ఇగో ఇది అండర్లైన్ చేసుకుంటే చదివేటప్పుడు నీకు ఈజీ అయిపోతుంది. చూడండి మనకి ఐ డిసైడెడ్ టు బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ డూ ఐ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. ఈజ్ ఇట్ అప్లికేబుల్ టు నిక్ అంటే సింపుల్ గా అప్లికేబుల్ అవుతుంది కదా, ఎస్ అప్లికేబుల్ అవుతుంది. సో ఎస్ ఇట్ ఈ ద స్టేట్మెంట్ ఈస్ అప్లికేబుల్ ఫర్ నిక్ అని చెప్పాలి. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది అప్లికేబుల్ నిక్ అని పెట్టాలి. సో ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ ఆల్రెడీ చేసేసినాం, దీంట్లోనే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు క్వశ్చన్, ఇక్కడ వరకు క్వశ్చన్. సో ఇది రాస్తే 1.5 మార్క్ పడడానికి దేర్ ఆర్ హై ఛాన్సెస్. దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నాడు మనకి. సో మరి ఎందుకు? సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ అన్హ్యాపీ అబౌట్ హిస్ లైఫ్, హిస్ ఫిజికల్ డిసెబిలిటీస్, he choosed to మనకి అప్రిషియేట్ ద గుడ్ థింగ్స్ he had in life. ఆయన ఏం చేసిండు?
మనకి హీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫీలింగ్ అన్హ్యాపీ అబౌట్ హిజ్ ఫిజికల్ ఎబిలిటీస్, అతనికి ఉన్నటువంటి ఫిజికల్ ఎబిలిటీస్ గురించి అన్హ్యాపీగా ఫీల్ అవ్వడం మానేసి పిల్లలు హీ యూజ్ టు అప్రిషియేట్ గుడ్ థింగ్, అతని లోపల ఏవైతే మంచి విషయాలు ఉన్నాయో సో వాటిని అప్రిషియేట్ చేసుకోవడం స్టార్ట్ చేసిండు. అండ్ హీ ఫోకస్డ్ ఆన్ హిజ్ ఎబిలిటీస్ అండ్ బ్యూటీ ఆఫ్ హిజ్ ఐస్ రాదర్ దెన్ దిస్ లిమిటేషన్స్. అతని దగ్గర లేని విషయాల పైన ఫోకస్ చేసి చేయడం మనకి మానేసేసి అతని దగ్గర ఏవైతే ఎబిలిటీస్ ఉన్నాయో, స్ట్రెంగ్స్ ఉన్నాయో, అతని బ్యూటీ ఆఫ్ ఐస్ ఉందో, కళలో తేజస్ ఉందో దాన్ని మనకి స్ట్రెంగ్తెన్ చేసుకోవడం స్టార్ట్ చేసిండ్రు పిల్లలు. అండ్ దిస్ పాజిటివ్ యాటిట్యూడ్ హెల్ప్డ్ హిమ్ టు ఇన్స్పైర్ అండ్ ఎంకరేజ్ అదర్స్. సో ఇదే పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది ఇన్స్పైర్ చేసింది అండ్ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా చేసింది రా పిల్లలు. దాని తర్వాత అకార్డింగ్ టు ద నిక్ హౌ కెన్ వి ఓవర్కమ్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. నిక్ లాగా మనం కూడా ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయాలి, ఇది మన సొంత మాటల్లో రాయాలి రా పిల్లలు మనకి. So according to Nick, so we can overcome the challenges by strengthening our beliefs and confidence. మన స్ట్రెంగ్త్ ని, మన స్ట్రెంగ్త్ ఏదైతే ఉన్నాయో మన బలాలను ఇంకా బలంగా చేసుకోవడం, మన నమ్మకాలను ఇంకా బలంగా చేసుకోవడం, మన లోపల కూడా కాన్ఫిడెన్స్ ని పెంచుకోవడం. అండ్ హీ సేస్ దట్ డిఫికల్టీస్ we face in our life not mean to be defeat us but make us stronger. అంటే మన లైఫ్ లో వచ్చేటువంటి ఏవైతే కష్టాలు ఉంటాయో అవి మనల్ని ఓడించడానికి, కింద పడేయడానికి, మన లైఫ్ లోపల మనల్ని ఎక్కడో పాతాలను తొక్కేయడానికి కావు మనకి కష్టాలు వచ్చేవి. కష్టాలు వస్తున్నాయి అంటే అవి మనకి ఏదో ఒక లెసన్ ని నేర్పుతాయి, అవి మనని స్ట్రెంగ్త్ ని చేస్తాయి. ఇంకా అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఎదగాలి అనే ఒక లెసన్ ని మనకు అవి నేర్పిస్తాయి అని చెప్తున్నాడు. మనల్ని ఇంకా ఇంకా స్ట్రాంగర్ గా చేస్తాయి కష్టాలు అని చెప్తున్నాడు. ఓకేనా. అండ్ ఇఫ్ వి ఫేస్ దెమ్ విత్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ అండ్ వీ కెన్ గ్రో అండ్ బికమ్ బెటర్ ఇండివిజువల్. సో వాటిని మనం గనక ధైర్యంతో, మనం డిటర్మినేషన్ తో వాటిని గనక మనం ఫేస్ చేసినట్టయితే కష్టాన్ని, మనం కూడా మంచిగా గ్రో అవుతాం, మనం ఒక బెటర్ ఇండివిజువల్ గా మారుతామని. ఓకేనా, మారచ్చు. ఇవి మనం ఏంటి పిల్లలు మనకి నిక్ నుంచి మనం నేర్చుకోవచ్చు పిల్లలు మనకి. ఓకేనా. సో ఇవి నేర్చుకుంటే మనం ఛాలెంజెస్ ని మనం కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఇఫ్ వి వర్ నిక్, మనం ఏం చేస్తాం? ఓకేనా, హౌ వుడ్ యూ ఫేస్ ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో మీరు కూడా ఆ డిసేబుల్డ్ పర్సన్ లాగా ఊహించుకుని ఇది రాయాలి పిల్లలు, అప్పుడే మీరు రాయగలుగుతారన్న మనకి. ఇఫ్ వి వర్ నిక్ we would face life challenges with a positive attitude. మనం నిక్ అయినట్టయితే మనం ఎలా ఫేస్ చేయాలి, నిక్ లాగానే మనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోని మనం ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలి. ఐ వుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ హ్యావ్, మన దగ్గర ఏది ఉందో దాని గురించి సంతోషపడి. అండ్ వీ హ్యావ్ టు టేక్ ఫ్యామిలీ నుంచి మనం కొంచెం సపోర్ట్ తీసుకొని, ఫ్రెండ్స్ నుంచి మనకు ఎవరైతే నమ్మకం ఉన్నారో వాళ్ళ నుంచి మనం సపోర్ట్ అనేటువంటి తీసుకొని, డిస్కరేజ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కాదు, తీసుకొని విత్ డిటర్మినేషన్ అండ్ కాన్ఫిడెన్స్. అండ్ ఐ వుడ్ ట్రై టు ఓవర్కమ్ ఎవ్రీ డిఫికల్టీ. సో మనకి కాన్ఫిడెన్స్ తోని, డిటర్మినేషన్ తోని, ధైర్యంతోని, సో మన లైఫ్ లో వచ్చేటువంటి ప్రతి ప్రాబ్లమ్ ని నేను ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తాను అని చెప్పిండు. అండ్ ఐ వుడ్ బి బిలీవ్ దట్ ద ఛాలెంజెస్ మేక్ అస్ స్ట్రాంగర్ నాట్ వీకర్. ఛాలెంజెస్ మనల్ని స్ట్రాంగర్ చేస్తే, మనం స్ట్రెంగ్తన్ చేస్తే గానీ మనల్ని వీకర్ చేయవు, మనల్ని ఓడించడానికి అవి ప్రయత్నించమని. ఓకే, ఇలా రాస్తే పిల్లలు మీకు మంచి మార్క్స్ అనేటువంటి పడతాయరా పిల్లలు. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ ఇట్ ఎవ్రీబడి. సో ఇలాంటి ప్యాసేజెస్ మళ్ళీ వస్తాయి. ప్యాసేజ్ ని బాగా అర్థం చేసుకుంటే ఇవి మీరు సింపుల్ గా రాయొచ్చు. రాసేటప్పుడు ఒకటే గుర్తు పెట్టుకున్న పిల్లలు 3 to 4 సెంటెన్స్ లో రాయాలి, క్వశ్చన్ కి రిలేటెడ్ ఆన్సర్ రాయాలి. టెన్స్ ని మనం పక్కగా ఫాలో అవ్వాలి. పాస్ట్ టెన్స్ లో ఉంటే పాస్ట్ టెన్స్, సింపుల్ టెన్స్ లో ఉంటే సింపుల్ టెన్స్. ఓకేనా. సో ఇది మనకి ఏంటిది, ఇది సింపుల్ టెన్స్ లో పిల్లలు మనకి ప్రజెంట్ మనం ఎలా ఫేస్ చేస్తాం, ఇది సింపుల్ టెన్స్ లో ఆన్సర్ రాయాలి. మనం సింపుల్ టెన్స్ లోనే ఆన్సర్ రాస్తున్నాం, టెన్స్ లో రాయాలి. పంక్చువేషన్ మార్క్స్ చూడండి, మనకి స్టార్టింగ్ మనం ఏంటిది క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ చేసినాం రా పిల్లలు మనకి. ఓకేనా. ఇక్కడ పంక్చువేషన్ మనం కరెక్ట్ గా యూజ్ అనేటువంటి చేస్తున్నాం, ఎక్కడ రావాలి, కామల్ పక్క యూజ్ చేస్తున్నాం, లాస్ట్ ఫుల్ స్టాప్ తో ఎండ్ చేస్తున్నాం. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇలా గనక చేసినట్టయితే పిల్లలు మీకు సింపుల్ గా పిల్లలు మీకు ఏ రీడింగ్ అండ్ బి రీడింగ్, సారీ మనకి ఏంటిది ప్యాసేజెస్ నుంచి పిల్లలు మీరు ఏ రీడింగ్, బి రీడింగ్, సి నుంచి వచ్చేటువంటి ప్యాసేజెస్ ని మీరు ఈజీగా ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు మనకి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. ఇలాంటి వీడియోస్ కోసం మీరు ఇంకా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రా పిల్లలు. ఓకేనా. సో ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. వెళ్తూ ఒక ఇంపార్టెంట్ విషయం రా పిల్లలు, టైం చాలా తక్కువగా ఉంది. ఇన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారు, పక్కన పెట్టేసేయండి రా పిల్లలు మనకి. సో ఇప్పటి నుంచైనా చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ గా ఫోకస్ చేయండి. రోజు పొద్దున్నే లేవండి, బాగా చదవండి రా పిల్లలు. పొద్దున్న లేచి చదివితే మీకు బాగా ఎక్కువగా గుర్తుకుండడానికి ఛాన్స్ అనేటువంటి ఎక్కువగా ఉన్నాయి. గుర్తుపెట్టుకున్నారు, జీవితం లోపల పొద్దున 5 గంటలకు కూడా లేవకపోయినట్టయితే ఆలోచించలేనన్నా, పెద్ద ఇల్లు కడతారని కలగంటున్నావు కదా, పెద్ద జాబ్ చేస్తాను, పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను కలగంటున్నావు కదా, కనీసం మార్నింగ్ 5 గంటలు కూడా నువ్వు లేవకపోతే, 4 గంటలు కూడా లేవకపోతే నీ జీవితంలో వచ్చేటువంటి కళలన్నింటినీ ఎలా సాధిద్దామని నువ్వు అనుకుంటున్నావు నన్ను ఒకసారి నీ మనసుని నువ్వు అడుక్కో.
పెద్ద పెద్ద వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, బిల్ గేట్స్ అలాంటి వాళ్ళు, ఎలాన్ మస్క్ అలాంటి వాళ్ళే పొద్దున్న 4 గంటలకు నిద్రలేస్తున్నారు. సక్సెస్ అయిన తర్వాత కూడా నీ దగ్గర ఏం లేదు, జీరోలో ఉన్నావు. జస్ట్ ఇమాజిన్, మీ మమ్మీ డాడీ దగ్గర మొత్తం ఎవ్వరు లేరు అనుకుందాం, నువ్వు వెళ్ళి నడి రోడ్డు పైన నిలబడ్డావు. ఏమైనా ఉందా వాల్యూ? నీకు ఏమైనా ఐడెంటిటీ ఉందా? సొంతగా ఏదైనా చేయగలుగుతావా? బయటకు వెళ్తే కనీసం ఒక 50,000 రూపాయలు 40,000 రూపాయల జాబ్ నువ్వు సొంతగా సంపాదించగలుగుతావా? ప్రజెంట్ ఇప్పుడు చాలా కష్టం కదా, చాలా కష్టపడాలి నువ్వు. సో నీకు ఆ ఐడెంటిటీ రావాలంటే నువ్వు చాలా చాలా కష్టపడాలి రా పిల్లలకి. నీ లైఫ్ లో వచ్చేటువంటి ప్రతి ఛాలెంజ్, చిన్న ఛాలెంజ్, ఈ ఛాలెంజే నీకు ఇప్పుడు మార్క్స్ తెచ్చుకోవడం. ఈ మార్క్స్ వస్తే నువ్వు ఏదో జీవితంలో కాదు అంత ఏం పొడిచి చేయవు, కానీ నీ జీవితంలో వచ్చిన ఇది ఒక ఛాలెంజ్. దీన్ని ఎదుర్కో. దీన్ని ఎదుర్కొంటే నీకు తెలుస్తుంది కష్టం ఏంటి, సుఖం ఏంటిది, ఎలా ఉంటది, ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ నీకు తెలుస్తాయి. సో అందుకనే పిల్లలు జాగ్రత్తగా ఫోకస్ చేయండి పిల్లలు లైఫ్ పైన. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.